నమస్తే. దేశవ్యాప్తంగా ఈరోజు గల్గోటియా యూనివర్సిటీ గురించే మాట్లాడుకుంటున్నారు. మేక్ ఇన్ ఇండియా అంటూ ఫేక్ ఇండియాగా చూపిస్తున్నారు ఇండియాని. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఇండియాని ఇతర దేశాల ముందు నవ్వుల పాలు చేస్తుంది అని చెప్పేసి చాలామంది విశ్లేషకులు, ప్రతిపక్ష నాయకులు, రాజకీయ నాయకులు ఈ గల్గోటియాలో జరిగిన ఈ గలాట గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారు? ఎందుకు మేక్ ఇన్ ఇండియాని ఫేక్ ఇండియాగా చూపిస్తున్నారు అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు ఇలాగా అంటే ఒక్కసారి దీనిపైన లుక్ వేయాలి మనం. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ఉన్న భారత్ మండపం ఇక్కడే జరుగుతుంది ఈ యొక్క ఏఐ సమ్మిట్. దీని గురించి అందరికీ తెలిసిన విషయమే. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమావేశాలలో ఒకటిగా నిర్వహించబడుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇందులో 13 కంటే ఎక్కువ దేశాల ప్రతినిధులు మరియు వందలాది మంది గ్లోబల్ టెక్ కంపెనీలకు సంబంధించిన వాళ్ళందరూ పాల్గొంటున్నారు. అయితే ఈ సమ్మిట్ ప్రారంభం నుండి అనేక గందరగోళాలు ఏర్పడుతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? ఈ సమ్మిట్ లో ప్రతిపక్షాలు మరియు నిపుణులు ఎందుకు దీని గురించి ప్రభుత్వాన్ని, ఒక ప్రైవేట్ యూనివర్సిటీని ఎందుకు తప్పుపడుతున్నారు, అసలు ఎందుకు ఖండిస్తున్నారు అంటే, ఇండియా ఏ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 మొదటి రోజు అంటే ఫిబ్రవరి 16వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభోత్సవానికి వచ్చిన సమయంలో భద్రతా ఏర్పాట్లు, ఎగ్జిబిటర్లు మరియు ప్రతినిధులకు తీవ్ర ఇబ్బంది కలిగించాయి. ప్రధాని రాకకు ముందే సెక్యూరిటీ శానిటైజేషన్ పేరుతో మధ్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల మధ్య పెవిలియన్లలో ఉన్న ఎగ్జిబిటర్లను, స్టార్టప్ ఫౌండర్లను వారి స్టాల్స్ నుంచి బయటికి పంపించేశారు. ఎందుకు? సెక్యూరిటీ శానిటేషన్ కోసం. ప్రధాని సాయంత్రం 5 గంటలకు ప్రారంభోత్సవం చేసే వరకు అంటే దాదాపుగా 5 నుంచి 6 గంటల పాటు ప్రతినిధులు, స్టార్టప్ ఫౌండర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా బయట ఎండలో, అది కూడా క్యూ లైన్లలో నిలబడాల్సి వచ్చింది. ఇలాంటి వార్తలు చాలా సోషల్ మీడియాలో, ప్రాథమిక మాధ్యమాల్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. కొందరు స్టార్టప్ ఫౌండర్లు, ఉదాహరణకు న్యూసెపియన్ CEO సెక్యూరిటీ క్లియరెన్స్ సమయంలో తమ స్టాల్స్ లోని వేరబుల్ డివైజెస్ పోయాయని చెప్పేసి, అంటే చాలా రకరకాల డివైజ్లు పోయాయని చెప్పేసి సోషల్ మీడియాలో అతను పోస్ట్ చేశారు. ఇలా అనేక రకాలుగా ఆ సమ్మిట్ లో గందరగోళం అనేది నెలకొంది. పూర్తిగా ఈ అసౌకర్యం పైన కేంద్ర మంత్రి, ముఖ్యంగా కేంద్ర IT శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. గల్గోటియా యూనివర్సిటీ ఈ సమ్మిట్ లో అందరికీ చిన్న చిన్న క్యూబికల్స్ మాత్రమే ఉన్నాయి, కానీ గల్గోటియా యూనివర్సిటీకి మాత్రం పెద్ద పెవిలియన్ కేటాయించారు. ఈ యూనివర్సిటీ వాళ్ళ రోబో డాగ్ ఏదైతుందో మొత్తం సమ్మిట్ అంతా కూడా తిరుగుతూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ డాగ్ సమ్మిట్ లో చాలా చాలా స్పెషల్. ఎందుకంటే అశ్విని వైష్ణవ్ ఒక ట్వీట్ కూడా చేశారు. గల్గోటియా యూనివర్సిటీ అన్ని ఇంగ్లీష్ పత్రికల్లో ఫ్రంట్ పేజీలో వాళ్ళకు యాడ్ కూడా వేయించుకున్నారు. ఏమని? అది వాళ్ళు తయారు చేసేందుగా వేయించుకున్నారు. వెరీ క్లియర్. కానీ వీళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఏం చెప్తున్నారు? పొరపాటున అక్కడ ఉన్న ఎవరైతే మా ప్రతినిధి ఎవరైతే ఉన్నారో కెమెరా చూడగానే అత్యుత్సాహం ఆగలేక ఇది మేమే తయారు చేసామని చెప్పుకున్నాం. అక్కడ ఉన్న ఎవరైతే నేహా సింగ్ అనే ఆవిడ ఉందో ఆవిడ మీద తోస్తారు వీళ్ళు. కానీ సమ్మిట్ కి ముందు బిఫోర్ 15th 16th ఆ టైంలో వీళ్ళు ఏం చేశారు? అన్ని వార్తాపత్రికల్లో ఫ్రంట్ పేజ్ లో వీళ్ళే తయారు చేసినట్టుగా వేయించుకున్నారు. కావాలంటే ఒకసారి రీకాల్ చేసుకుని ఢిల్లీ చెక్ చేయండి ఒకసారి. అందులో ఎవరైతే మేజర్ ఇన్నోవేషన్ కింద రోబో డాగ్ ను కూడా పెట్టుకున్నారనమాట. ఒకవైపు మంత్రి గారు ట్వీట్ చేయడం, తర్వాత పత్రికల్లో యాడ్ రావడం, ఇవన్నీ చూసినప్పుడు సహజంగా మీడియా దీన్ని కవర్ చేయాలి అనుకుంటుంది కదా. అందులో భాగంగా ఒక ప్రముఖ ఛానల్ రంగంలోకి దిగింది. వాళ్ళు ఆ డాగ్ చూసి దాని దగ్గరకు వెళ్ళి బాగుంది అంటూ కూడా ప్రశంసిస్తూ అక్కడే ఉన్నటువంటి గల్గోటియా యూనివర్సిటీ ప్రతినిధిగా ఉన్న ఒక వ్యక్తి, నేహా సింగ్ అనే వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు. ఎందుకంటే ఆమెను యూనివర్సిటీ వాళ్ళే అక్కడ ఉంచారు. ఆమెను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ రిపోర్టర్ ఆ రోబో డాగ్ గురించి అడగడం జరిగింది. అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, దిస్ ఒరాయన్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ ద గల్గోటియా యూనివర్సిటీ. అంటే ఈరోజు ఈ రోబో ఏదైతుందో, ఈ రోబో డాగ్ ఏదైతుందో దాని పేరు ఒరాయన్. దీన్ని యూనివర్సిటీలో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ తయారు చేసింది అంటూ చెప్పింది. తర్వాత అదే రిపోర్టర్ అంటే మిగిలిన వాళ్ళ ఇన్నోవేషన్స్ గురించి చూస్తూ ఒక డ్రోన్ లాంటి ఇన్నోవేషన్ గురించి కూడా మాట్లాడారు. అప్పుడు కూడా ఆమె ఆ డ్రోన్ చూపించి మా యూనివర్సిటీ వాళ్ళు దీన్ని స్క్రాచ్ నుంచి, అంటే మొదటి నుంచి తయారు చేశారు అంటూ చెప్పిందనమాట. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. కొంతమంది ఆ రోబో గురించి సెర్చ్ చేస్తే ఎందుకు సెర్చ్ చేశారు అనేది మీ అందరికి డౌట్ రావచ్చు. అంటే అంత పెద్ద ఏఐ సమ్మిట్లో 13 దేశాల కంటే ఎక్కువ దేశాలు పాల్గొంటున్నాయి. దాంతో పాటుగా వందలాది మంది ఎవరైతే స్టార్టప్ కంపెనీల ఫౌండర్లు ఉన్నారో, ఎవరైతే అక్కడ ఉన్న ప్రతినిధులు, వందలాది మంది ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరిలోకెల్లా, అన్ని స్టాల్స్ లో కల్లా ఈ గల్గోటియా యూనివర్సిటీకి సంబంధించిన స్టాల్ నుంచి ఈ రోబో డాగ్ ఏదైతే ఉందో అది కొంత ఇన్నోవేటివ్ గా కనిపించింది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్కడ దొరికింది, వాట్ ఇస్ వాట్ అని సెర్చ్ చేస్తారు కదా. కొత్త విషయం కనిపిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సోషల్ మీడియా సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేస్తే అది చైనాలో తయారయ్యే ఒక డాగ్ ఆన్లైన్ లో అందరికీ దొరుకుతుంది. దీని పేరు యూనిట్రీ GO2. ఇది $2,800 దాన్ని వీళ్ళు కొనుక్కొని తామే తయారు చేశామని చెప్పేసి చెప్పుకుంటున్నారు అనేది ఇక్కడ పెద్ద వార్తగా నిలిచింది. అదే విధంగా డ్రోన్ కూడా ఆన్లైన్ లో దొరికే డ్రోన్ స్ట్రైకర్ V3 ARF మోడల్ అట.
దాని పేరు. దాని ఖరీదు $453 దొరుకుతుంది ఇది ఆన్లైన్లో అని చెప్తున్నారు. ఈ రెండింటి గురించిన విషయం బయటకు రాగానే ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. చైనా పల్స్ అనే ఒక చైనా మీడియా సంస్థ భారతదేశంలో ఒక యూనివర్సిటీ మా ప్రోడక్ట్ ని పెట్టుకొని వాళ్లే సొంతంగా తయారు చేసినట్టుగా చెప్పుకుంటున్నారు అని చెప్పేసి వాళ్ళు ట్వీట్ చేశారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా పూర్తిగా ఇండియా పరువు పోయినట్టయింది. ఎంతో మంది ప్రపంచ ప్రతినిధుల మధ్య జరుగుతున్న ఈ సమ్మిట్ లో ఇలాంటివి జరిగినప్పుడు ఎలా ఉంటుంది మీరే ఊహించుకోండి. ఒక్కసారికి మీ ఊహకే వదిలేస్తున్నాం. వందలాది మంది ప్రతినిధులు, స్టార్టప్ లో ఫౌండర్లు, దీనికి అవసరమైతే చాలా మంది ఇన్వెస్టర్లు వచ్చి ఉంటారు. 13 దేశాల ప్రతినిధులు ఇందులో పాల్గొంటున్నారు. మంత్రి అశ్విని వైష్ణవ్ తన ఎక్స్ ఖాతాలో గల్గోటియా యూనివర్సిటీకి చెందిన రోబో వీడియోని షేర్ చేస్తూ భారతీయ స్టార్టప్స్ ఒరైన్ రోబో వీడియో ఏదైతుందో అది భారతీయ స్టార్టప్స్ మరియు ఇన్నోవేషన్ అభినందించారన్న. కానీ వీళ్ళు కొనుక్కొచ్చింది ఎక్కడ? చైనా దగ్గర. కానీ సాక్షాత్ మన సెంట్రల్ మినిస్టరే గల్గోటియా యూనివర్సిటీ అని చెప్పేసి పెద్ద ట్వీట్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెటిజన్లు ఆ రోబో చైనాకు చెందిన యూనిటరీ G02 అని అది ఒక సాధారణ కమర్షియల్ ప్రోడక్ట్ అని చెప్పేసి ఆధారాలతో సహా పోస్ట్ చేశారు. వివాదం మరింత ముదరడంతో దీంతో పాటుగా విపక్షాల నుండి విమర్శలు రావడం, అలాగే మంత్రి ఆ పోస్ట్ని వెంటనే తొలగించారు కూడా. ఇంత గందరగోళం జరిగినప్పుడు దాని తర్వాత మినిస్టర్ మరియు ఇతరులు చేసిన ట్వీట్లు ఏవైతే అన్ని తీశారు. మొట్టమొదటిసారిగా ఎవరైతే నేహా సింగ్ అనే వ్యక్తిని గల్గోటియా యూనివర్సిటీ ప్రతినిధిని ఇంటర్వ్యూ చేశారో ఆ ఇంటర్వ్యూని కూడా ఆ ప్రముఖ ఛానల్ నుంచి తొలగించారు. తర్వాత అనేక మీడియా సంస్థలు సమ్మిట్కి వెళ్ళి నేహా సింగ్ని ఇంటర్వ్యూ చేశారు. ఎందుకు ఇలా చేశావు అని అడిగారు. నేను అలా చెప్పలేదు అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఇది మా ఇన్నోవేషన్ అని చెప్పానని చెప్పలేదు. ఒక్కసారి ఆమె ఆడియో వినండి ఏం చెప్పింది. प्रोफेसर नेहा सिंह मेरे साथ मौजूद है. बिल्कुल हटके है. ओरायन इज द न्यू आर्टिफिशियल इंटेलिजेंस फेस. इट इज अ रोबो डॉग. ताकि आप देख सकते हैं ये बहुत सारे शेप्स और साइजेस में अपने आप को तब्दील कर सकता है. सर्विलेंस करता है, मॉनिटरिंग करता है, अनएक्सेसिबल जगहों पर जाकर के उनकी पिक्चर्स कैप्चर कर सकता है और हमारी पूरी कैंपस में ये घूमता रहता है. ఆమె ఫస్ట్ లో ఇది మా ఇన్నోవేషన్ అని చెప్పి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చెప్పింది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వాళ్ళు తయారు చేశారని చెప్పింది. కానీ మళ్ళీ చాలా మంది మీడియా వాళ్ళు వెళ్ళి అడిగితే నేను అలా చెప్పలేదు, అది రాంగ్ వేలో మీరంతా థింక్ చేశారు అన్నట్టు చెప్తారు. గల్గోటియా యూనివర్సిటీ అనేక రకాలుగా దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అయినా లాభం లేకపోయేసరికి నేహా సింగ్ ని బలి చేసింది. గల్గోటియా యూనివర్సిటీ ఆమెకు కెమెరా చూడగానే ఎక్కడ లేని ఉత్సాహం వచ్చి ఏదేదో చేసింది అంటూ మేము ఎప్పుడు వేరే వాళ్ళ ఇన్నోవేషన్ ని మాది అని చెప్పుకునే రకం కాదని చెప్పింది. నేహా సింగ్ అనే వ్యక్తిని బలి చేశారు. వేరే వాళ్ళ ఇన్నోవేషన్ మాది అని చెప్పుకునే రకం మీరు కాకపోతే ఆ బొమ్మతో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఎందుకు ఇచ్చారు? పెద్ద పేపర్లలో, వార్తాపత్రికలలో ఒక పెద్ద ఫోటో, ఫ్రంట్ పేజ్ మొత్తం ఇట్లా ఉన్న ఫ్రంట్ పేజ్ మొత్తం గల్గోటియా యూనివర్సిటీ ఆ ఇన్నోవేషన్ గురించే ప్రచారం జరిగింది. చాలా రకాలుగా దాన్ని కవర్ చేసే ట్రై చేశారు. కానీ అది వేరే రకంగా వెళ్ళిపోయింది. కానీ ప్రూవ్ కాలేకపోయింది. ఇది మేము తయారు చేసిందని చెప్పుకోలేదని చెప్పి ప్రూవ్ చేద్దాం చేశారు కానీ అవ్వలేదు. కానీ దీంతో సమ్మిట్ నుండి ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనమాట గల్గోటియా యూనివర్సిటీ. అయితే ముఖ్యంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యూనివర్సిటీకి ఒక పనిష్మెంట్ ఇచ్చింది అని చెప్పేసి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇంత గందరగోళం జరిగితే కానీ ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు ఆ యూనివర్సిటీ పైన. ఎందుకంటే ఈ గల్గోటియా యూనివర్సిటీకి సంబంధించిన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికార పార్టీకి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళంట. ఈ యూనివర్సిటీ యూపీ నోయిడాలో ఉంటుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చాలా క్లోజ్ అని చెప్పేసి వార్తలు కూడా వచ్చాయి. వాళ్ళ యూనివర్సిటీలో జరిగే కార్యక్రమాలకి సెంట్రల్ నుండి అలాగే స్టేట్ నుండి మంత్రులు వస్తుంటారట. అది వార్తల్లో వచ్చి అందరికీ తెలిసిన సమాచారం. అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అతిథుల్లో ఈ యూనివర్సిటీ ఓనర్ ఎవరైతున్నారో సునీల్ గల్గోటియా ఉన్నారు. అయితే ఇక్కడే అర్థం చేసుకోవచ్చు అధికార పార్టీతో ఆయనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో. అంతేకాకుండా వీళ్ళ మధ్య ఆయనకు బెస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ అనే అవార్డు కూడా మోడీ ఇచ్చారు. గల్గోటియా యూనివర్సిటీ బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పేసి సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాళ్ళకి అవార్డు కూడా ఇచ్చారు. మేక్ ఇన్ ఇండియాగా చెప్పే ప్రధానమంత్రి ఇలాంటి ఫేక్ ఇన్ ఇండియాగా చూపించే యూనివర్సిటీల యాజమాన్యంతో సంబంధాలతో మీకేమనిపిస్తుంది? దీని గురించి ప్రతిపక్షాల నాయకులు కూడా మాట్లాడారు. ఏఐ సమ్మిట్కి వచ్చిన వందలాది మంది ప్రతినిధులు దాదాపుగా 2 నుంచి 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. అంటే మనం మేక్ ఇన్ ఇండియా అని గొప్పగా చెప్పుకుంటున్నాం, కానీ దేశంలో నిజంగానే ఆ పరిస్థితులు నెలకొన్నాయా? అదేవిధంగా ఉందా? అంటే ఇలాంటి ఫేక్ యూనివర్సిటీలను మనం ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళకి బెస్ట్ యూనివర్సిటీ అని అవార్డులు ఇచ్చుకుంటూ ఈ విధంగా సాక్షాత్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రధాని నరేంద్ర మోదీ గారు చేస్తుంటే మీకేమనిపిస్తుంది? మీ అభిప్రాయం తెలియజేయండి.